మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ. మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా అడ్డు తప్పుకోండి, ఈ సూపర్ కార్ చేతిలో ధ్వంసం అయిపోతారు. అబ్బబ్బా, ఏంట్రా మధు పొద్దు పొద్దున్నే నీ గోలా? చక్కగా ఒక పక్కన కూర్చుని బుద్ధిగా ఆడుకోరా. నేను పని చేసుకోవాలి. నేను ముందు ఆడుకోవాలమ్మా, తర్వాతే నీ పని. నేను కార్ తీసుకెళ్లి అటక మీద పెట్టేస్తాను, అప్పుడు బుద్ధిగా కూర్చుంటావు నువ్వు. నువ్వు పెట్టాలంటే ముందు నా దగ్గర నుంచి తీసుకోవాలి కదా. ఈ మధుగాడి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలంటే అది అసాధ్యమే. ఇది మామూలు కార్ కాదు, సూపర్ కార్. కావాలంటే చూడు, నా సూపర్ కార్ కి అడ్డంగా నిల్చుంది ఎవరు? నాన్నగారా? నాన్నగారేంటి అప్పుడే వచ్చేసారు? నేనింకా చాలా ఆడుకోవాలనుకున్నానే. ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఏమైంది? ఏం లేదే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం తలనొప్పిగా ఉంటే కాసేపు పడుకుందామని వచ్చాను. సరే, కొద్దిగా టీ ఏమైనా పెట్టిమ్మంటారా? వద్దులే, కాసేపు పడుకొని లేచాక అప్పుడు తాగుతాను. సరే అయితే వెళ్ళి పడుకోండి. నువ్వేంట్రా నా కాలు దగ్గర తిరుగుతున్నావు? నాన్నగారు, అది నా కారు మీ కాలు దగ్గర ఉండిపోయిందండి. నిన్ను పుస్తకాలు తీసి చదువుకరా అంటే కారులతో ఆడుకుంటావా? అలా అడగండి, పొద్దున్నుంచి ఒకటే గోలా. నా కథలో నువ్వేనమ్మా పెద్ద విలను. కారు లేదు, ఏమీ లేదు, వెళ్ళి పుస్తకాలు తీసి చదువు. నా కారు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి చదువుకుంటాను నాన్నగారు. వెళ్ళి ముందు నీ హోంవర్క్ నువ్వు చేసి తీసుకొని రా, అది చూశాక నీకు ఇస్తాను నీ కారు. అంటే నాన్నగారు? ఏంట్రా, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి పడుకుంటాను, నాకు నువ్వు చదువుతున్న శబ్దమే నాకు వినిపించాలి. అది కాకుండా నువ్వు ఆడుకునే శబ్దం నాకు వినిపించిందో తీసుకెళ్లి ఆ సమ్మర్ ట్యూషన్ లో పడేస్తాను. సమ్మర్ ట్యూషన్? 5 minutes లో హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీ దగ్గరికి వస్తాను నాన్నగారు. నా సూపర్ కార్ కంటే సూపర్ స్పీడ్ లో చేసేస్తాను నాన్నగారు. వెళ్ళి చేసుకొని పట్టుకురా. అబ్బా, సెంటు కొట్టినట్టు ఎంత బాగా వాసన వస్తుందో. అన్ని బుక్స్ ఇలానే వస్తున్నాయో లేదో చూద్దాం. ఆహా, అబ్బా, ఆహా. రే మధు, రే మధు, రే లెగ్గురా. అమ్మా, ఏమైందమ్మా? చదువుకోమంటే పడుకుంటావేంట్రా? ఇప్పటి వరకు ఆడి ఆడి అలిసిపోయి ఉన్నాను కదమ్మా, అందుకే ఒక 2 minutes అలా రెస్ట్ తీసుకుందామని అనుకున్నానమ్మా. సరే, మీ నాన్నగారితో చెప్తానైతే. మనసులో చదువుకుంటున్నానమ్మా. మై హౌస్ ఈజ్ రెడ్, లిటిల్ హౌస్ హౌస్, హ్యాపీ చైల్డ్ am I. రే రే రే, మీ నాన్నగారు పడుకున్నారా? అంత గట్టిగా చదువుతావేంటి? నెమ్మదిగా చదువురా. సరే. బోరు కొడుతుంది. ఐడియా. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఇవన్నీ ఎందుకురా ఇక్కడికి తెచ్చావు? నేను గట్టిగా చదివితే మీకు డిస్టర్బెన్స్ కదమ్మా, అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను. నేను ఇందులోనే చదువుకుంటాను, ఇందులోనే గోల్ చేస్తాను, ఇందులోనే ఆడుకుంటాను. మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకండి. కావాలంటే నీకు కూడా అలౌ చేస్తాను. మీ నాన్నగారి చేతులు ఈరోజు నీకు తగిలేలాగే ఉన్నాయిరా. సరే కానీ నేను పూజ చేసుకుంటాను, డిస్టర్బ్ చేయకు. పూజ? మరి నేను కట్టిన ఇంట్లో పూజ గది లేదు, కట్టేద్దాం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జై గణపతి, నీకు వెలిగిస్తా నేను ఇప్పుడు తెచ్చిన అగరబత్తి. పొగ ఎక్కువైపోయింది, కాసేపు బయటికి తీసుకెళ్లి తిప్పేద్దాం. ఇంట్లో మెయిన్ పూజ గదికి కూడా తీసుకెళ్లిపోదాం. అగరబత్తులు పట్టుకుని ఏం చేస్తున్నావురా మధు? నేను కూడా పూజ చేస్తున్నానమ్మా. ఎంత స్మూత్ గా ఉందో. మళ్ళీ మళ్ళీ మధు అని రాద్దాం. సూపర్ గా ఉంది. ఇంకో కర్టెన్ దగ్గర కూడా వెళ్ళి రాసేద్దాం. ఒరే మధు, ఏం చేస్తున్నావురా? కట్టెలన్నీ నాశనం చేసేస్తున్నావా ఏంటి? లేదమ్మా, నేనేం చేయలేదు. ఏంటి ఏదో కాలిన వాసన వస్తుంది?
కర్టెన్ తగలబడిపోతుంది ఏంటి? ఏమే అర్జెంట్ గా నీళ్ళు పట్టుకొనరా. మధు ఏం చేసావురా? నేనేం చేయలేదమ్మా. ఉందిరా నీ పని చెప్తాను. వస్తున్నానండి. మళ్ళీ ఏమైంది? వీడి పనినండి ఇది. ఆన్ని బుద్ధిగా కూర్చొని చదువుకోమంటే ఇల్లంతా చెత్త చెత్త చేసి పారేస్తున్నాడు. రోజు ఇదే బాధండి. ఎక్కడే వాడు? నాన్నగారు హారతి తీసుకోండి. అయ్యో నాన్నగారు కాలిందా? ఏమే స్టవ్ ఆన్లోనే ఉందా? ఉందండి. నాన్నగారు